విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒక ఇంటర్నేషనల్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రక్రియ చేస్తున్నాము. ఈ ఎంఓయు అనేది విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరుకి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యుఎన్ఏ గ్రూప్ ఎంటిటీస్ త్రూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ రెండింటి మధ్యన ఒక అవగాహన ఒప్పందం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఒక అవగాహన ఒప్పందం. ఇంతకుముందు గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాము, మేము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా స్పాన్సర్ చేయబడిన డీప్ ఓషన్ మిషన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఆల్రెడీ ఒక ఎంఓఈ కుదుర్చుకున్నాము. దానిలో భాగంగా 4.12 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విక్రమసింహపురి యూనివర్సిటీకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు ఇక్కడ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడము, నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర చేరుకున్న ఎంఎస్సీ విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కింద కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. సో ఇది మొదటి స్టెప్గా నేను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే కాకుండా మా దగ్గర ఉన్న మిగతా సైన్స్ ప్రోగ్రామ్స్, ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ వీటన్నిటికి కూడాను యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ ఎంఓయూలో 24 డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్లో మేము మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ మ్యాచ్ చేసేసుకొని ఈ ఎంఓయూ ద్వారా కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది మెయిన్ థీమ్గా పెట్టుకొని ముందుకెళ్ళదలుచుకున్నాము. సో ఇందులో భాగంగా కమ్యూనిటీ అవుట్ రీచ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా మేము టేకప్ చేయదలుచుకున్నాము. సో ఇది మా విక్రమసింహపురి యూనివర్సిటీకి ఒక గొప్ప సదావకాశంగా భావిస్తున్నాము. ఇంతవరకు నేషనల్ లెవెల్లోనే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాకు జరిగాయి. ఇప్పుడు ఈ విక్రమసింహపురి యొక్క ఫ్లాగ్ ఇంటర్నేషనల్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. సో ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విజయవంతం అవడానికి మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి శ్రీ జయరాములు లింగుట్ల గారు, సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఏ ఏపీ అండ్ తెలంగాణ, చీఫ్ ఎక్స్పర్ట్ యుఎన్ విజన్ అండర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, మాస్కో, మినిస్టర్ ఆఫ్ రష్యా, సో డిప్లొమాటిక్ మిషన్. సో వీరు మా యూనివర్సిటీకి చాలా సహకారాన్ని అందించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఎంఓయూకి కర్తా కర్మాకియ సారే జయరామ్ గారు. సో సార్ మీకు విక్రమసింహపురి యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మా యూనివర్సిటీ తరఫున ఈ ఎంఓయూను యాక్టివ్గా ఉంచడానికి, ఈ ఎంఓయూ ద్వారా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు కెపాసిటీ బిల్డింగ్ కానీ, నెక్స్ట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా యూనివర్సిటీ తరఫున మేము ఎక్స్టెండ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. Really reach out to the section oriented issues like where our office is registered under 102 article of the United Nations in the 1969 as an IGO body of the diplomatic mission. By name is called International Center for Scientific Technology Information. Is taking place under Asia Pacific Workstation, Old Headquarters 236A Mahanandi, to bring scientific methodology paper on 24 streams, so that all the communities of the different categories of the sexes are welcome to take part of these issues as an ideator, innovator, inventor, and particular part of the innovation capital of the world as a part of these things. And thereby the specific this today generic agreement is made, and the specific agreements are welcomed in future and for their career purpose. వివిధ రకాల సంస్థలతో అనుబంధంగా మనం కొన్ని అవగాహన ఒప్పందాలు చేసుకున్నాము. ఈ రోజు మనకు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ
ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి, అట్లాగే యుఎన్ఓలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నటువంటి శ్రీరాములు గారి యొక్క సహాయ సహకారాలతో మనము ఒక అంతర్జాతీయ ఒప్పందం చేసుకుంటున్నాము. సో ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా అంటే నాలెడ్జ్ షేరింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ అనేది రెండు చేస్తాం. అంటే మనం చేస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి 24 రకాలైనటువంటి అంశాలు, అంటే వివిధ సమస్యలను వివిధ ప్రత్యేక దృక్కోణంలో పరిశీలించి వాటిని సైంటిఫిక్ గా వాటిని ఎలా పరిష్కారం చేయాలనే అంశాల మీద ఒక మనకి ఏషియా పసిఫిక్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మహానది. సో దానికి అనుసంధానంగా మనకు శ్రీరాములు గారి యొక్క గైడెన్స్ ద్వారా మనము ఈ అవగాహన ఒప్పందంలో కార్యక్రమాలు ఫ్యూచర్ లో చేయబడుతున్నాం. ప్రస్తుతం ఈరోజు జనరల్ అవగాహన ఒప్పందం చేసుకుంటున్నాము. ఫ్యూచర్ లో ఈ 24 విభాగాలలో సమాజానికి అభివృద్ధికి, అంటే ఇప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి అనేది అంతర్జాతీయ స్థాయిలో విక్రమసింహపురి యొక్క వాణిని వినిపించడానికి, దాని యొక్క ఉనికిని చాటుకోవడానికి చాలా ఉపయోగపడే అంశాలలో మనం ముందు పరిశోధనలు చేయడం కావచ్చు, అలాగే ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకునే అవకాశం ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా వస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.